ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 8వ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి రంగనాయకులకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా దేవతామూర్తులు ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ప్రతిష్ఠించి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు జగన్నాథాచారి మాట్లాడుతూ ధనుర్మాసంలో మానవ కాంత అయిన గోదాదేవి పరమాత్మని మెప్పించుటకు కఠోరమైన దేశభూని సాధించడం జరిగిందని వివరించారు. ఆ మహాత్మురాలని కలియుగంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలిపారు. శ్రావణ నక్షత్రం సందర్భంగా గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి 11న కూడారై ఉత్సవాన్ని నిర్వహించుకోనున్నట్లు వివరించారు. 16వ తేదీన ప్రారంభించుకొని 14వ తేదీ వరకు ముగించబోతున్నాం. ఆ సూర్య భగవానుడు సరిగ్గా ధనుసు రాశిలో 16వ తేదీ రోజున ప్రవేశించినప్పుడు మనం ఈ యొక్క ధనుర్మాసాన్ని ఆరంభించుకున్నాం. మళ్ళీ మకర సంక్రమణం అంటే మకర రాశిలో 14వ తేదీ ప్రవేశిస్తారు కాబట్టి ఆ రోజుతో ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవం ముగుస్తుంది. చక్కగా వైకుంఠంలో వేయించేసి ఉన్నటువంటి ఒక అమ్మవారు మనందరికీ చక్కని మార్గదర్శనం చేయడం కొరకు తాను కూడా ఒక సాధారణ మానవ కాంతగా జన్మించి తన స్వామికి ఇష్టమైనటువంటి ఒక పూల కైంకర్యం చేయడం కొరకు, అలాగే మరి కలియుగంలో భూలోకంలో మానవులు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు అని మనందరికీ మార్గదర్శనం చేయడం కొరకు, చూపించడం కొరకు తాను చెప్పకుండా ఆచరించి చూపించింది. ఈ నెలలోనే అంటే ధనుర్మాసంలో తాను ఒక నెల రోజులు చక్కగా ఆ స్వామికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, అంటే ఈ మాసంలో ఆ సమయానికి అంత ప్రాధాన్యత ఉంది అని తెలియజేయడం కొరకు చక్కగా 16వ తేదీ నుండి అంటే సూర్యభగవానుడు ఆ యొక్క ధనుర్రాశిలో ప్రవేశించినది మొదలు సూర్యోదయానికంటే ముందు 1 గంటన్నర ముందు బ్రాహ్మీ ముహూర్తం ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మరి తాను ఒకటే ఫలితం పొందితే తాను మార్గదర్శనం చేయడం సరిగ్గా ఉండదు కాబట్టి తనతో పాటు ఒక 10 మందిని లేపుకొని సామూహికంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతం ఆచరించడం వల్ల తను ఏం కోరుకుందట సంకల్పం అంటే ఆ యొక్క శిలారూపంలో ఈ విభవంలో అంటే భూలోకంలో భగవంతుడు శిలారూపంలో ఉంటాడు కాబట్టి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపంగా ఈ యొక్క భూలోకంలో ఉంటాడు కాబట్టి అర్చారూపంలో ఉన్నటువంటి ఒక భగవంతుని నేను వివాహం చేసుకోవాలని సంకల్పంతో ఈ వ్రతం ఆచరించింది.